దాంతో పాటు క్రిప్టో కరెన్సీ అనేది మనకు తెలిసి అది పేపర్లెస్ కరెన్సీ, డిజిటల్గా అది అలోగరిథమ్స్ ద్వారా చేస్తారనమాట. దీనిలో అక్కడ ఆ కరెన్సీ యాక్సెప్ట్ చేసే వాళ్ళకి చాలా ట్రాన్సాక్షన్స్ దానిలో చేసుకోవచ్చు. అంతా చక్కగా నడిచింది. కానీ దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ అంటూ లేదు. 2018లో భారతదేశంలో దీనికి సంబంధించి ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఒకటి వేశారు. వాళ్ళు చెప్పారు ప్రైవేట్గా క్రిప్టో కరెన్సీ కంప్లీట్గా భారతదేశంలో బ్యాన్ చేయాలి, ఆర్బీఐ దీన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేయాలి. అంటే డిజిటల్ కరెన్సీ అనే కాన్సెప్ట్ని గవర్నమెంటే తీసుకురావాలి, ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీగా ఉండి దీన్ని ముందుకు నడిపించాలి అని చెప్పి. సో దాంతో మళ్ళా డిజిటల్ రూపీ అనే కాన్సెప్ట్ మనకి వార్తల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు చాలా దేశాల్లో ఇన్వెస్టర్స్ క్రిప్టో కరెన్సీ మీద అయితే 2018, 2019, 2020లో చాలా మంది దీనిలో వాళ్ళ డబ్బులని తీసుకెళ్లి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు షేర్ మార్కెట్ భూమి అయితే ఎలా వచ్చిందో ఆ విధంగా క్రిప్టోకి కూడా 2018, 2019లో అంత భూమి వచ్చిందనమాట. సో చాలా మంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళ డబ్బుల్ని రకరకాల డిజిటల్ కరెన్సీస్లో పెట్టారు. కానీ వాటికి ఒక రెగ్యులేషన్ లేదు, వాటికి ఒక పందా లేదు, వాటికి ఒక అఫీషియల్ గ్యారంటీ లేదు. అది కంప్లీట్గా వాలటైల్ అనమాట. ఈ నేపథ్యంలో 2022 బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ రూపీని అంటే డిజిటల్ కరెన్సీని గవర్నమెంటే ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1వ తారీఖు నుంచి, మొన్న నవంబర్ 1 నుంచి దీన్ని హోల్సేల్ సెగ్మెంట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొచ్చారనమాట. సో ఈ నెలాఖరికి అది రీటైల్ సెగ్మెంట్లో కూడా తీసుకురాబోతున్నారు.